అస్మద్గురుభ్యో నమః. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటో తెలుసుకుందామా? మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. సింపుల్. కానీ ఇంతకీ ఆ మంచి పని ఏమిటి, చెడు పని ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఇప్పుడు నాకు మంచి అనిపించింది వేరొకరికి చెడు అనిపించవచ్చు, ఇంకొకరికి మంచి అనిపించింది నాకు చెడు అనిపించవచ్చు. ఎందుకంటే ఒక చేతి 5 వేళ్లే ఒక రకంగా ఉండవు, ఒకే తల్లి బిడ్డలే ఒక రకంగా ప్రవర్తించరు. అలాంటప్పుడు ఏది మంచి అని ఎలా నిర్ణయిస్తాం? అదీ కాక ఇప్పుడు ఈ సమయంలో నాకు మంచి అనిపించి చేసిందే కొంతకాలం అయిన తర్వాత అయ్యో ఆ రోజున అలా చేయకుండా ఉండాల్సిందే అనిపించవచ్చు. అంటే సమయానుకూలంగా ఇప్పుడు మంచి అనిపించింది తర్వాత చెడు అనిపించవచ్చు. వెరసి మంచి పనులు గాని చెడు పనులు గాని సమయాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మంచి ఏదో చెడు ఏది ఎలా నిర్ణయం చేయాలి?